లడ్డు కల్తీ వివాదంపై మనతో మాట్లాడేందుకు తూర్పు కాపు గురుకుల కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ఎస్వి గారు ఉన్నారు. ఎస్ఎస్వి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఆ లడ్డు కల్తీ వివాదంలో అసలు జనసేన పార్టీగా మీరు ఎలా స్పందిస్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించండి అని చెప్పి స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో మీరు ఎలా స్పందిస్తారు? సారీ అండి, 2 కరెక్షన్స్ ఉన్నాయి. ఒకటి, నేను తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ అన్నది కూటమిలో నాకు ఇచ్చిన బాధ్యత, నా ఉనికి కాబట్టి అది ఇచ్చారు. దానికంటే ముందుగా నేను ఒక జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ. గత 8.5 సంవత్సరాల నుంచి నేను పార్టీలోనే ఉన్నాను. మోర్ ఆఫ్ ఇట్, నేను హైకోర్టు ప్రాక్టీసింగ్ లాయర్. ఇది కరెక్షన్. రెండో కరెక్షన్ మీకు మళ్ళీ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్తే అండం అని కాదండి. మాకు కొన్ని సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, నిన్న కేబినెట్ లో మూవ్ అయిన తర్వాత దానికి సంబంధించి ఇంకొంచెం వివరాలు తెలుసుకునేక మాట్లాడడం. వేరే విషయాలు వేరేలాగా వచ్చినాయి మీడియాలో, సో దానికి దీనికి సంబంధం లేదు. అయితే లడ్డూ విషయంకి వచ్చేసరికి క్లియర్ గా చెప్తున్నాం. దాంట్లో ఏ విధంగా అయితే ఉందో మీకు ఇప్పుడే వివరించి ఉన్నాను. లడ్డూలో నెయ్యే లేదు, రసాయనాలతో 4 రసాయనాలతో తయారు చేసే సాచురేటెడ్ ఫ్యాట్ లో నుంచి తయారైన ఈ లడ్డూని మనందరం కన్స్యూమ్ చేస్తున్నాం. అప్పుడు ఎవరెవరైతే వెళ్ళామో అందరం కూడా తిన్నాం. అయితే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం నేను అందరికి ఇందాక అవేర్ చేశాను. ఎందుకంటే లిమిటేషన్ 2 ఏళ్లే కాబట్టి. 2 సంవత్సరాల క్రితం అంటే 2019 నుంచి 24 వరకు ఎవరైతే కన్స్యూమ్ చేశారో 2 ఏళ్ళు వరకు వాళ్ళకి లిమిటేషన్ ఉంది. మీరందరూ కూడా మీరు మైట్ ఈజ్ యువర్ రైట్. సో ప్లీజ్ గో అండ్ ఫైట్ ఫర్ యువర్ ప్రొటెక్షన్. గత ప్రభుత్వం అప్పటి టిటిడి బోర్డు మెంబర్స్ ఎవరున్నారో చైర్మన్ వాళ్ళందరినీ కూడా పార్టీగా చేర్చి మీ హక్కుని మీరు తెచ్చుకోండి. తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి. ఇప్పటి వరకు చాలా రోజుల నుంచి జరుగుతుంది తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి వివాదం. ఇప్పటి వరకు స్పందించకుండా ఇప్పుడే ఎందుకు స్పందించాల్సి వచ్చింది? అదే చెప్తున్నాను కదా, రిపోర్ట్ అనేది క్లియర్ గా వచ్చింది. నిన్ననే అయ్యింది కదా కేబినెట్, మీ అందరూ తెలుసు కదా. కేబినెట్ లో కొంచెం విచారణ అయిన తర్వాత అప్పుడు దాని విషయంపై మరింత కూలంకుషంగా మేము చర్చించుకునేక అప్పుడు మాట్లాడడం జరిగింది. అంతకంటే ఏం లేదు. ఎందుకంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు జంజమో బొట్టో పెట్టుకొని వెళ్ళారు. వాళ్ళ ఆవిడ ఎందుకు వెళ్ళడం లేదు అది కూడా మీరు ఆ దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు ఏ మతం అని కాదు, ఏ గౌరవం ఉంది, డిక్లరేషన్ కూడా రాయకుండా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళిన దాని మీద మీరు ఫైట్ చేయండి. మా విషయాలు ఎందుకు అనవసరంగా లాగుతారు? మహిళలు అంటే వైసీపీలో ఉన్న మహిళా నేతలు కూడా కొన్ని విమర్శలు చేస్తున్న పరిస్థితి, దాని మీద ఎలా స్పందిస్తారు? అదే చెప్పాను కదా ఇందాక, రోజా గారు మీ పళ్ళు పెనాయిల్తో కడుక్కోండి, జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ దగ్గర నీళ్లు జల్లుకోండి అన్నారు. అదే ఆవిడ బాత్రూమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూమ్ లో ఫెనాయిల్ వేసి కడిగిందో పసుపు నీళ్ళు వేసి జల్లిందో ఆవిడని అడిగి అప్పుడు తెలుసుకొని మేము చేస్తాం. ఈ అరవ శ్రీధర్ మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో ఎలా స్పందిస్తారు? పార్టీ కొంచెం నిర్ణయం తీసుకుంది కొంత. అరవ శ్రీధర్ గురించి ఇప్పుడే చెప్పున్నాను కదా, అది పర్సనల్ గా వ్యక్తిగతంగా జరిగింది. దానికి ఒక కమిటీ వేశారు. ఏదైనా నేరం అన్నది అయినప్పుడు రుజువు అయిన తర్వాత దాని మీద నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది. అంతవరకు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని చెప్పడం ప్రెసిడెంట్ గారి వైపు నుంచి డైరెక్షన్ వచ్చింది. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. తప్పకుండా దాని మీద విచారణ అయ్యి ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఆలోచన ఉంటుంది. పవన్ కళ్యాణ్ మెట్లు కడిగిన విషయాన్ని కూడా ప్రతిపక్ష పార్టీ ఏదైతే వైసీపీ లీడర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా కొంచెం వ్యంగ్యంగా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ మెట్లు ఎందుకు అడిగారు అని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో అప్పటికే బోల్డ్ అని పార్టీలు ఉన్నాయి కూడా పార్టీకి వచ్చారు అంటే ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా తెలుసుకొని ప్రక్షాళన కోసమే వచ్చారు. ఎప్పుడైతే తిరుపతి లడ్డు మైలు పడింది, తిరుపతి లడ్డు కాలుష్యం అంటే పొల్యూట్ అయ్యింది అని తెలిసిన వెంటనే ఆయన చేసిన పెద్ద డెసిషన్ ఏంటంటే దాన్ని ప్రక్షాళన చేయాలి, తిరుపతి మెట్లు కడగాలి. మీకు ఇంకా తెలియని విషయం ఒకటి ఏంటంటే, మీకు అప్పట్లో మీరు మర్చిపోయి ఉంటారు, ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లాల్లో జన సైనికులు, వీర మహిళలు, లీడర్లు 3 రోజులు కార్యక్రమాలు చేశారు. అదేంటంటే నగర సంకీర్తనని, భజనలని, భోజనాలని పెట్టి చాలా చక్కగా ఎందుకు చేశారంటే తిరుపతి దేవుడిని, మీ వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం చేసిన తప్పితాల్ని క్షమించమని మరి ప్రత్యేకించి మేమందరం చేసి శుద్ధపరిచాం. రాజకీయ ప్రక్షాళన ఎలాగో ఆయన సనాతన ధర్మానికి చేసిన అన్యాయం ఏదో దాన్ని ప్రక్షాళన చేశాం. ప్రముఖ అడ్వకేట్ జడా శ్రావణ్ కుమార్ గారు కూడా దీని మీద చంద్రబాబు హయాంలో కల్తీ జరిగింది తప్ప జగన్ హయాంలో కాదంటూ ప్రెస్ మీట్ పెట్టి కోర్టులో పిటిషన్ కూడా వేసిన పరిస్థితి. శ్రవణ్ గారి గురించి అనవసరంగా ఇప్పుడు మాట్లాడడం, వై ఐఎమ్ సేయింగ్ ఇస్, శ్రవణ్ గారు నేను ఆ టైంలో విపరీతంగా డిబేట్స్ లో చేస్తున్నాం. ఆయన నేను అప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చాలా గట్టిగా క్వశ్చన్ చేసిన వాళ్ళమే. ఈ రోజు ఆయన పార్టీ మార్చారు, విషయాన్ని మార్చారు, బుద్ధిని మార్చారు. ఆయన మాటలకు నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పక్కర్లేదు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో లాయర్, ఐ నో వాట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద థింగ్. సో పార్టీని మార్చినట్టుగా మాటని 2 నాలుగుల ధోరణితో మేము వెళ్ళాం. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఇట్. భవిష్యత్ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి లడ్డు విషయంలో కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాల మీద కావచ్చు? ప్రతిదీ కూడా ప్రభుత్వ వైఫల్యం ఏం లేదే. అప్పుడు చేసిన కన్నాలేమనే కప్పిపుచ్చుకుంటా ప్రోగ్రెస్ మీద వెళ్తున్నాం. ఇప్పుడు కొంచెం టైం పట్టింది, 18 నెలలు దాటింది. ఇంకొంచెం వీఆర్ గోయింగ్ ఇన్ అ గుడ్ లైన్. తప్పకుండా మంచి రామరాజ్యమే ఉంది. దానికి ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. యా, థ్యాంక్ యూ. రైట్, ఏదైతే తిరుమల లడ్డు కల్తీ వివాదం ఉందో ఆ లడ్డు కల్తీ వివాదంపై ఖచ్చితంగా పోరాటం చేరుతామని చెప్పని అయితే స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో రోజాపై కూడా తనదైన శైలిలో స్పందించారు ఎస్ఎస్సీ గారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.